సోదం గొమొర్రాలో జడ్జిమెంట్ వస్తుంది కదా, అగ్ని వర్షమే పడుతుంది. ఆ అగ్ని వర్షం పడినా, ఆ జడ్జిమెంట్ వచ్చినా ఏమైనా పర్వాలేదు, అబ్రహాంనే దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. అదే 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 రీతిగా మీ లైఫ్లో ఏ అగ్ని వర్షం పడినా, ఏ ప్రాబ్లం వచ్చినా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక దేవుడు ఉన్నాడు. మీరు అనుకున్నారు, లార్డ్ ఇది నాకు చాలా కష్టం, ఇది అగ్ని లాంటి సిచ్యువేషన్, కానీ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నానికి పరలోకంలో, హెవెన్లో ఒక దేవుడు ఉన్నారు మీకు సహాయంగా రావటానికి. దట్స్ వాట్ వి సింగ్, హీ ఈస్ ఫర్ యూ, హీ ఈస్ నాట్ అగెన్స్ట్. మీకు ఆపోజిషన్గా కాదు, మీకోసమే, మీ పక్షాన ఉన్న ఒక దేవుడు ఉన్నారు. ఆమేన్. ఆ కృప ఆయన మన పక్షంగా లేకపోతే ఈ 2023లో మనం ఇక్కడ కూర్చోమండి. మనం బయటకు వెళ్ళినప్పుడు ఎన్ని యాక్సిడెంట్స్ని తప్పించారు మనకు తెలియకుండానే. ఆయన ఏంజల్స్ని ముందుకు పంపించి, మనకు తెలియదు ఎన్ని మంది శత్రువులు మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఏదన్నా మీకు అయిందా? ఆ శత్రువులు పంపించిన ఆయుధం ఏమి మీ దగ్గరికి తగిలకుండా, ఆ ఆరోస్ ఏమి మీ దగ్గరికి తగిలకుండా కాపాడిన దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే మీ చేసిన ప్రేయర్స్ అక్కడికి వెళ్ళింది కాబట్టి. హల్లెలూయా. సో డోంట్ బీ బ్రోకన్ హార్టెడ్. డోంట్ గివ్ అప్. డోంట్ గివ్ అప్. మీకు ఒక గొప్ప దేవుడు ఉన్నారు. మిమ్మల్ని తండ్రిగా ప్రేమించిన ఒక దేవుడు, తల్లిగా మీ పక్షాన ఉన్న ఒక దేవుడు, మీ ఎల్డెస్ట్ బ్రదర్గా మీ పక్కన మీ షూస్లోకి వచ్చి మిమ్మల్ని అర్థం చేసుకున్న ఒక దేవుడు ఉన్నారు. ఎవరు మిమ్మల్ని జ్ఞాపకం చేయకపోయినా, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా, కండిషనల్ లవ్తోనే మిమ్మల్ని ప్రేమించిన, అన్కండిషనల్ లవ్తోనే ప్రేమించిన ఒక దేవుడు. కొన్నిసార్లు మనం ప్రేయర్ చేయడం మర్చిపోతాం, టయర్డ్ అయ్యి మనం వదిలేస్తాం. కొన్నిసార్లు బైబిల్ తీసుకున్నప్పుడు మనం ఫ్రస్ట్రేట్ అయితే ఏం చదవబుద్ధి కాదు, అవునా కదా? ఫ్లిప్ చేస్తూనే ఉండదు, ఏం చదవాలని మన మైండ్కి రాదు. అలాంటి టైంలో కూడా ఫెయిత్ఫుల్గా మనకు తోడుగా ఉన్న ఒక దేవుడు. అందుకే మనం ఇప్పుడు సర్వైవర్స్గా ఉన్నాము. వీఆర్ సర్వైవర్స్ బికాస్ ఆఫ్ గాడ్.